హాయ్ అండి, శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల ఆర్ సంధ్యాదేవి గారు రచించిన అగ్నిరేఖ. ఇక నవల్లోకి వెళ్ళిపోదామా మరి. కృష్ణప్రసాద్ మంచం మీద దిండుకు చేరబడి కూర్చున్నాడు. అతని మనసిక్కడ లేదు. చూపులు ఏటో ఉన్నాయి. మాటిమాటికి వాణి గుర్తుకొస్తోంది. వాణి లేని జీవితం తను ఎలా గడుపుతాడు? తన హృదయంలో వాణి పటిష్టమైన స్థానాన్ని ఆక్రమించుకుంది. ఇప్పుడు ఆమెను మరిచిపోయి జీవించగలడా? ట్రాన్సిస్టర్ ఆన్ చేశాడు. సిలోన్ నుండి హిందీ పాటలు వినిపిస్తున్నాయి. జరిగిందంతా మరిచిపోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా బాధగా కళ్ళు మూసుకున్నాడు. గుమ్మం వద్ద మనిషి వచ్చినట్టు అలికిడైంది. చేతిగాజులు గలగల్లాడాయి. కృష్ణప్రసాద్ చటుక్కున కళ్ళు విప్పి అటు చూశాడు. గుమ్మం వద్ద సవిత పాలగ్లాస్ పట్టుకుని నిలబడుంది. సన్నగా నాజూగ్గా దంతపు బొమ్మలా ఉంది. చెంపకు చేరడేసి కళ్లతో, చిన్న నోరు, సన్నటి కనుబొమ్మలు తీర్చిదిద్దినట్టు అందంగా ఉన్నాయి. నుదుట ఎర్రని బొట్టు, పొడుగ్గా ఉన్న పెద్ద జడ, శంఖంలాంటి మెడ, చెక్కిన శిల్పంలా అందంగా ఉంది. ఆమె వైపు అలా చూడ్డం సభ్యత కాదని చూపులు తిప్పేసుకున్నాడు. ఆమె ఎర్రని పెదవుల మీద మందహాసం మెరిసింది. అతనిది మంచి టీవీ అయిన విగ్రహం. పచ్చని శరీర ఛాయ, ముఖం కళగా ఆకర్షణీయంగా ఉంటుంది. పొడవుకి తగిన లావుతో మనిషి హుందాగా ఉంటాడు. పొడవుగా ఉన్న ముక్కు, కొద్ది పొడవుగా ఉన్న గెడ్డం, అందంగా ఉన్న చెంపలు, చిన్నవుగా ఉన్న కళ్ళల్లో ఆకర్షణ ఉంది. వెడల్పుగా ఉన్న ఛాతీ, బలమైన చేతులు. క్షణం అతని వైపే చూసింది సవిత. అతని నుదుటి మీద, మోచేతి మీద ప్లాస్టర్ ప్లస్లా అంటించున్నాయి. జాలిగా చూసింది. నెల రోజుల క్రితం ఎంత గండం గడిచింది. భగవంతుడే కాపాడకపోతే ఏమయ్యేది? తలచుకుంటే ఆమెకు భయం వేసింది. అతను నెల రోజుల క్రితం వద్దన్నా వినకుండా కారు డ్రైవ్ చేయడం, కారు ఒక ఎలక్ట్రిక్ పోల్కి డాష్ ఇవ్వడం, అతని తలకి బలమైన గాయాలు తగిలి స్పృహ తప్పిపోయింది. అతనికి ఆ గాయం తగ్గి కోలుకునేటప్పటికీ నెల రోజులు పట్టింది. ఈ నెల రోజుల నుండి కృష్ణప్రసాద్కి సవితే వేళకి ఏం కావాలో చూస్తోంది. ఆమె ఎవరో అతనికి తెలీదు. చూసిన గుర్తులేదు. 2-3 సార్లు అడిగితే నవ్వి ఊరుకుంది. తనెవరో చెప్పలేదు. నౌకర్లను అడిగినా అంతే, ఎవరూ ఏం చెప్పడం లేదు. తండ్రిని అడిగితే ఆయన అంతే, చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. సవిత పాల గ్లాసు అతనికి అందించింది. ఆ గ్లాసు అందుకుంటూ, సవిత, మీరు ఎవరో ఎప్పటికైనా తెలుసుకోవచ్చా? అడిగాడు. ఆమె చిరునవ్వు నవ్వి, నిరభ్యంతరంగా తెలుసుకోవచ్చు అంది. అయితే చెప్పండి. అతను ఆమె గురించి తెలుసుకోవడానికి ఉత్సాహపడుతున్నట్టుగా ఆమె కళ్ళలోకి చూశాడు. మీ నాన్నగారిని అడగలేదా? అడిగాను. అడిగినా నాన్నగారు నాకేం చెప్పలేదు. నా గురించి తెలుసుకోవడానికి మీరెందుకంత ఆతృతపడుతున్నారు? నాకు తెలుసున్నంతవరకు మా ఇంట్లో మా అమ్మగారు తప్ప మరో స్త్రీ మసలడం నేను చూడలేదు. మీరెవరు? ఈ ఇంటికి ఎలా వచ్చారు? బాబు ఎవరు? అడిగాడు సూటిగా. బాబు ఎవరు అని అడగగానే ఆమె గుండె పగిలిపోతున్నట్లుగా అయింది. ముఖం మ్లానమైంది. అధపాతాళానికి అణిచివేయబడ్డట్టే అపరిమితమైన వేదనకు గురైంది. కళ్లల్లో నీళ్లు చిప్పిల్లాయి. కనురెప్పలు కిందకి వాల్చేసింది. సవిత, అతని కంఠస్వరం మృదు గంభీరంగా పిలిచింది. కళ్ళెత్తి అతని వైపు చూసింది. నాతో చెప్పకూడదా? ఆమె మాట్లాడలేదు. మరి ఇక అతను ఏమీ మాట్లాడలేదు. ఖాళీ గ్లాసు ఆమె చేతికిచ్చేసి టేబుల్ మీదున్న పుస్తకం చేతిలోకి తీసుకున్నాడు. ఆమె మౌనంగా ఆ గదిలోంచి నిష్క్రమించింది. ఆ గదిలోకి బంతి దొర్లుకుంటూ వచ్చింది. అద్దం ముందు నిలబడి తలదూకుంటున్న కృష్ణప్రసాద్ తల తిప్పి చూశాడు. బంతి వెంటే పరిగెత్తుకుంటూ వచ్చాడు బాబు. తెల్లగా, బొద్దుగా, ఉంగరాల జుత్తుతో, చక్రాలాంటి కళ్ళతో అందంగా, ముద్దుగా ఉన్నాడు. పొట్టిగా ఉన్న నిక్కరు, బొమ్మల బనియను, మెడలో ఆంజనేయస్వామి బొమ్మతో లాకెట్టు, బంగారపు గొలుసు ఉంది. 3 సంవత్సరాలు దాటి 4వ సంవత్సరం వచ్చింది. బాబంటే ఇంట్లో అందరికీ ముద్దే. బాబూ, ఇలారా, చేతులు చాపాడు కృష్ణప్రసాద్. ఉండు వత్తాను. ఎడంచేయి చూపించాడు ఆగమన్నట్లు. బాబు దృష్టి దొర్లుకుంటూ ముందుకు పోతున్న బంతివైపే ఉంది. అతనికి నవ్వొచ్చింది బాబు ముఖం చూస్తుంటే. ఒక్కడుగు ముందుకు వేసి బంతిని తన్నాడు. బంతి వెళ్ళి బాబు దగ్గర పడింది. అది చూసి బాబు పకపకా నవ్వాడు. బంతి చేతులతో పట్టుకుని అతని దగ్గరికి పరిగెత్తి, నువ్వు ఆల్తావా? అడిగాడు. కృష్ణప్రసాద్ తల ఊపాడు ఆడతానన్నట్టు. ఇద్దరూ వరండాలో నిలబడ్డారు. బాబు సంతోషంతో బంతి అతని వైపు విసిరాడు. కృష్ణప్రసాద్ బాబు బంతాడుతుంటే మేడ మీద తన గది ముందు నిలబడి రాజా జగపతిరాయ్ గారు క్షణం అటే చూడసాగారు. తన కొడుకు మళ్లీ మామూలు మనిషి అవుతాడని కలలో కూడా ఊహించలేదు. కొన్ని 100 ఎకరాల భూములు, తోటలు, పెద్ద పెద్ద బంగ్లాలు,
విశ్రాంతి భవనాలు, పంచదార ఫ్యాక్టరీ, బట్టల మిల్లులు ఉన్నాయి. ఆయనకి ఒకే ఒక కొడుకు కృష్ణప్రసాద్. రాజా జగపతిరాయ్ గారి భార్య మాణిక్యాదేవి కొడుకుకి 15 ఏళ్ల వయసులో ఆవిడ చనిపోయింది. కొడుక్కి పెళ్లి చేయాలనుకుని చేయలేకపోయారు. ద్వాంతో నిండిన ఆ ఇంటిలో చిరుదీపమయ్యాడు బాబు. అందరి కళ్లకు వెలుగునివ్వడమే కాకుండా అందరి మనసుల్లో సంతోషాన్ని నింపాడు. రాజా జగపతిరాయ్ గారికి బాబంటే పంచప్రాణాలు. సవితను పిలిచి వారిద్దరి వైపు చూడమని చెప్పారు. ఆమె అలాగే క్షణంసేపు చూసింది. ఆ దృశ్యం ఎప్పటికీ మరిచిపోలేనంత గాఢంగా హృదయంలో ముద్రపడింది. వాళ్ళిద్దరినీ ఇలా చూడాలనే కదా తను కలలు కంది. ఆ కలలు ఫలించే రోజులొస్తున్నాయి. కళ్లల్లో నీరు గిర్రును తిరిగింది. ఆమెకు ఆ క్షణంలో శ్రీకాంత్ గుర్తుకొచ్చాడు. మనస్సంతా జుగుప్సతో నిండిపోయింది. సవిత బాబుకి తలదువ్వి ముస్తాబు చేసింది. బాబూ, ఆయన్ని అంకులని పిలవకూడదు అంది మెల్లగా. మరి ఏమని పిలవను? ఇంతింత కళ్ళు చేసుకుని నోరు సున్నాలా చుట్టి ఆమె వైపే చూడసాగాడు. డాడీ అని పిలవాలి. డాడీ అనా? సవిత చిరునవ్వు నవ్వింది. బాబును దగ్గరకు తీసుకుని బొగ్గలు 2 ముద్దులాడింది. బాబు పరిగెత్తుకుంటూ కృష్ణప్రసాద్ గదిలోకి వెళ్ళాడు. డాడీ నవ్వుతూ 2 చేతులు నడుం మీద ఆనించుకుని గుమ్మం దగ్గర నిలబడ్డాడు. సోఫాలో కూర్చుని పేపరు చదువుకుంటున్నవాడల్లా ఆ పిలుపుకి చివున తల తిప్పి చూశాడు. నిన్ను కొత్తగా పిలిచాను కదూ అన్నట్లు బాబు పకపకా నవ్వుతూ పరుగునొచ్చి అతడి ఒడిలో పడిపోయాడు. బాబు అలా పిలవడంతో కృష్ణప్రసాద్కి క్షణంసేపు ఏం మాట్లాడాలో తోచలేదు. ఇన్ని రోజులైంది, ఎప్పుడూ డాడీ అని పిలవలేదు. పేరు పెట్టో అంకులనో పిలిచేవాడు. ఈరోజు కొత్తగా డాడీ అని పిలవడం ఆశ్చర్యంగా ఉంది. డాడీ, మనం ఈరోజు బీచ్కి వెళదామా? ముద్దుగా అడిగాడు. అలాగే వెళదాం. నిజంగా? ఆ పసిముఖంలో ఆనందరేఖ తళుక్కుని మెరిసింది. నన్ను డాడీ అని పిలవమని నీకెవరు చెప్పారు? ఆంటీ చెప్పింది. అతని ఒడిలో పడుకుని ఉయ్యాల ఊగసాగాడు బాబు. ఆంటీ చెప్పిందా? తనలో తాను అనుకున్నట్లుగా అన్నాడు. సాయంత్రం కృష్ణప్రసాద్ బాబుతో బీచ్కి వెళుతుంటే సవిత కంగారు పడింది. కారులో మీరొక్కరూ బాబుని తీసుకువెళతారా? డ్రైవర్ని కూడా తీసుకువెళ్ళండి అంది మెల్లగా. ఆమె వైపు క్షణంసేపు పరిశీలనగా చూసి, డ్రైవర్ ఎందుకు, బాబు నేను వెళతాం అన్నాడు. ఆమెకు క్షణంసేపు ఏమనాలో తోచలేదు. డ్రైవర్ కూడా ఉంటే మంచిది అనంటూ నసిగింది. అక్కర్లేదు, అతడి కంఠం గంభీరంగా పలికింది. బాబు చేయి పట్టుకుని వెళుతుంటే ఏం మాట్లాడలేకపోయింది. జగపతిరాయ్ గారు హాల్లోకి వస్తూనే కృష్ణప్రసాద్ అంటూ పిలిచారు. తండ్రి గొంతు వింటూనే ఆగిపోయి వెనుతిరిగి చూశాడు. సవితను కూడా తీసుకువెళ్ళండి, వెళ్ళమ్మా అన్నారాయన. ఆమెకు వెళ్లాలో మానాలో తోచలేదు. తండ్రి మాటకు అయిష్టంగా తల ఊపాడు. జగపతిరాయ్ గారు ఆమెను వెళ్లమని మరొకసారి హెచ్చరించడంతో తల ఊపి వాళ్లతో బయలుదేరింది. డ్రైవింగ్ సీట్లో అతను కూర్చోబోతుండగా ఆ అవకాశం ఇవ్వకుండా ఆమె డ్రైవింగ్ సీట్లో కూర్చుని స్టీరింగ్ పట్టుకుంది. కృష్ణప్రసాద్ ఆమె వైపు విసుగ్గా చూశాడు కారులో కూర్చుంటూ. ఇద్దరి మధ్య బాబు కూర్చున్నాడు. కారు స్టార్ట్ అయి ముందుకు పరుగులు తీసింది. బీచ్ దగ్గర కారాపి ముగ్గురు మెల్లగా నడవసాగారు. కృష్ణప్రసాద్ ఆమె వైపే రెప్పవాల్చకుండా చూడసాగాడు. సవిత వైట్ ప్యూర్ సిల్క్కి బ్లాక్ డిజైన్ బోర్డరున్న చీర, బోర్డర్ డిజైన్ లాంటిదే జాకెట్టు లాంగ్ హ్యాండ్స్ది వేసుకుంది. జాకెట్ మెడ వెనక్కి బాగా కిందకుందేమో. వెనక మెడంతా దంతంలా మెరుస్తోంది. చిన్న జూలీ ముడి, చెవులకి పెద్ద పెద్ద రింగులు, ఎడం చేతికి వాచి, కుడి చేతికి ఒకే ఒక బంగారు గాజు, మెడలో సన్నటి ఒంటిపేట గొలుసు ఉంది. నుదుట పెద్ద బొట్టు పెట్టుకుంది. తెల్లటి ముఖానికి ఎర్రబొట్టు అందంగా ఉంది. కళ్ళకి కాటుక తీర్చిదిద్దింది. పెదవులకు లైట్గా లిప్స్టిక్ వేసుకుంది. ఆమెను అలా ఎవరైనా చూస్తే తెలుగువారి అమ్మాయి అనుకోరు, బెంగాలీ అమ్మాయి అనుకుంటారు. అంత అందంగా, నాజూగ్గా, సన్నగా, పొడవుగా, బంగారు తీగలా ఉంది. నడుస్తుంటే గాలికి చీర కుచ్చెళ్ళు టప్ టప్ అంటూ ఎగురుతున్నాయి. పైచెంగు కూడా కుచ్చెళ్లతో పాటు సై అంటూ టప్ టప్ అంటూ ఎగురుతుంటే సవిత విసుగ్గా కుచ్చెళ్లతో పాటు పైచెంగును కూడా ఎగరకుండా ఆపడానికి ప్రయత్నిస్తోంది. గాలికి ఆమె ముంగురులు నుదుటి మీద పడుతుంటే 2 చేతులతో విసుగ్గా పైకి తోయసాగింది. ఆమె రూపం ఎప్పటికీ చెరిగిపోలేనంత గాఢంగా అతని హృదయంలో ముద్రపడింది. ఇద్దరూ బీచ్లోకి వెళ్లి కూర్చున్నారు. బాబు ఆల్చిప్పలు, చిన్న చిన్న రాళ్లు అన్నీ ఏరి జేబులో పోసుకుంటున్నాడు. బాబు వైపే రెప్పవాల్చకుండా చూడసాగింది సవిత. ఆమె వైపు అతను చూస్తూ కూర్చున్నాడు. ఉన్నట్టుండి బాబు వీళ్ళిద్దరి వైపు పరిగెత్తుకొచ్చి,
డాడీ రేపు మళ్ళీ వద్దామా అడిగాడు. బాబు అలా అడగడంతో ఇద్దరి కళ్ళు క్షణంసేపు కలుసుకున్నాయి. అతని చూపులు సూటిగా ఆమెనే గుచ్చి చూశాయి. ఆ చూపులకు ఏమాత్రం భయపడందాల్లా అలాగే చూసింది. అలాగే వద్దాం అన్నాడు. మరి మమ్మీని కూడా తీసుకొద్దామా మళ్ళీ అడిగాడు. బాబు అలా అండంతో ఊపిరి బిగబట్టి నిటారుగా కూర్చుంది సవిత. కృష్ణప్రసాద్ ముఖం గంభీరంగా మారిపోయింది. సరే నువ్వు వెళ్ళి ఆడుకో అంటూ బాబును అక్కడి నుంచి పంపేశాడు. బాబు అంతా తిరిగి ఆడుకోసాగాడు. బాబుకు నువ్వు ఏమని చెప్పావు? అతని కంఠం శాంత గంభీరంగా ఉంది. నేనా ఏం చెప్పలేదే అంది సవిత నుదురు చిట్లిస్తూ. నన్ను డాడీ అని పిలవమని చెప్పలేదా? చెప్పాను. ఆ విషయమా అన్నట్టు తాపీగా చెప్పి చూపులు సముద్రం అలలవైపు తిప్పింది. అలా చెప్పడం తప్పు కదూ. చిన్నపిల్లలకు ఏముంది, ఎలా పిలవమని చెబితే అలానే పిలుస్తారు. వద్దంటే ఆ పసిమనసులు బాధపడతాయి అన్నాడు. ఆమె వైపు విసుగ్గా చూశాడు. ఆ చూపులు నువ్వు అలా చెప్పడం నాకేమాత్రం నచ్చలేదు. అలా పిలిపించడంలో కారణమేమిటి అని నెగ్గదిస్తున్నట్టున్నాయి. అతని వైపు శాంతంగా చూస్తూ చిరునవ్వు నవ్వింది. బాబు పెరిగి పెద్దవాడవుతున్నాడు. తండ్రి ఎవరని ప్రశ్నించే వయసు వస్తోంది. ఎవరని చెప్తాను, ఏమని చెప్తాను? అందుకని ఆ పసివాడికి నేను తండ్రిని కావాలా? సూటిగా కోపంగా ప్రశ్నించాడు. దీనిలో తప్పేముంది? చిరునవ్వు నవ్వింది. నీకేమైనా మతి ఉందా లేదా అన్నట్టు చూశాడు. తల్లి ఎవరు అని అడుగుతాడని నిన్ను మమ్మీ అని పిలిపించుకుంటున్నావా? అతని గొంతులో హేళన ధ్వనించింది. అతని ప్రశ్నతో ఆమె ముఖం కమిలినట్టయింది. మమ్మీ అని పిలవమని బాబుకు నేను చెప్పలేదు. నువ్వు చెప్పకుండానే బాబు పిలుస్తున్నాడా? ఆహా, ఏం నాటకం! ఈ ఆడవాళ్లు చక్కగా ఏం చెబుతారు అనుకున్నాడు మనసులో కోపంగా. మరి ఎవరు చెప్పారు? మీ నాన్నగారు చెప్పారు. తల ఉంచుకుని సమాధానం ఇచ్చింది. నాన్నగారు చెప్పారా? ఆశ్చర్యంగా చూశాడు. అవును, బాబు మిమ్మల్ని అంకుల్ అని పిలుస్తుంటే డాడీ అని పిలవమని నేనే చెప్పాను. మిమ్మల్ని డాడీ అని పిలవడం విని నన్ను మమ్మీ అని పిలవమని మీ నాన్నగారే బాబుకు చెప్పారు. కావలిస్తే మీరు అడగండి. బాబు నిన్ను నన్ను మమ్మీ డాడీ అని పిలిచినంతనే ఇద్దరం వాడికి తల్లి తండ్రి కాలేం కదా? ఎందుకు కాలేం? సూటిగా ప్రశ్నించింది. బాబు తండ్రొచ్చి బాబుని తీసుకువెళితే? ఎలా తీసుకువెళ్తాడు? తన బిడ్డనే తను గుర్తించలేని పరిస్థితుల్లో ఉంటే? ఏం, ఎందుకు గుర్తించడు? అది బాబు దురదృష్టం. తల్లి తండ్రి ఉండి లేనివాడయ్యాడు ఆవేశంగా అంది. కళ్లల్లో నీరు గిర్రుని తిరిగింది. సవిత ఆమె చెయ్యి చటుక్కున చేతిలోకి తీసుకుని మృదువుగా నొక్కాడు. నీళ్లు నిండిన కళ్లతో అతని వైపు చూసింది. సవిత, బాబు తండ్రి ఎవరు? బాబు పుట్టగానే ఆమెను మోసం చేసి పారిపోయాడా? ఇప్పుడు బాబు తల్లి ఎక్కడుంది? నాకు చెప్పు. ఎంత డబ్బైనా సరే అతనికిచ్చి తీసుకొస్తాను. చెప్పు సవిత. అతని మాటలకు సవిత జీవంలేని నవ్వు నవ్వింది. డబ్బు? తనలో తాను అస్పష్టంగా అనుకుంది. బాబు తండ్రి ఓ జమీందారికి ఏకైక పుత్రుడు. అతను డబ్బుకు లొంగే మనిషి కాదు. ఆశ్చర్యంగా చూశాడు. మరి బాబు తల్లి? మధ్యతరగతిలో పుట్టిన అమ్మాయి. మరి వీళ్ళిద్దరికీ స్నేహం ఎలా అయింది? అదే విచిత్రం. భగవంతుడు ఒక్కోసారి మనుషుల్నే ఆటబొమ్మల్ని చేసి ఆడిస్తుంటాడు. వాటికి ఫలితమే బాబు జన్మకి కారణమైంది. నాకు అర్థం కాలేదు. కాస్త వివరంగా చెప్పు. ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు చెబుతాను. దానికి కూడా సమయం రావాలా అన్నట్టు చూశాడు. అతని చేతిలో ఉన్న ఆమె చేతిని మెల్లగా విడిచిపెట్టాడు. సవిత మెల్లగా తన చేతిని తీసుకుంది. నాజూగ్గా మెత్తగా ఉన్న ఆమె చెయ్యి ఇంకా తన చేతిలోనే ఉన్నట్టు అనిపించింది. ఆమె చేతి స్పర్శకు అతనిలో విద్యుచ్ఛక్తి ప్రవహించినట్లయింది. కృష్ణప్రసాద్ రెప్పవేయకుండా ఆమె స్నిగ్ధ సౌందర్యాన్ని అవలోకిస్తూ ఉన్నాడు. అతని గుండెల్లో చిత్రమైన స్పందన బయలుదేరింది. ఆమె భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కొని ఆ సౌందర్యాన్ని గుండెల్లో దాచుకోవాలన్న కోరిక దృఢంగా కలిగింది. అతని మనసులోని భావాలను గుర్తించిన సవిత అంది, ఇక ఇంటికి వెళదామా? అయిష్టంగా పలికాడు. ఇద్దరూ లేచి బాబుని తీసుకుని కారు దగ్గరకొచ్చారు. ఈసారి కూడా ఆమె డ్రైవ్ చేస్తుంటే అతనేం మాట్లాడలేదు. ఎవరో వచ్చారు, 2 కప్పులతో టీ తెమ్మంటున్నారు అని నౌకరొచ్చి చెప్పాడు. ఎవరొచ్చారు అనుకుంది సవిత మనసులో. సవిత ట్రేలో కప్పులు పెట్టుకుని తనే స్వయంగా మేడ మీదకు పట్టుకెళ్ళింది. కృష్ణప్రసాద్ సోఫాలో కూర్చున్నాడు ఫోటోలు చూస్తూ. అతనికి రాసుకున్నంత దగ్గరగా కూర్చుని ఫోటోలు చూస్తోంది ఓ అమ్మాయి. ఆ అమ్మాయికి 23 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండవు. అందం లేకపోయినా ఫ్యాషన్గా ఉంది. పొట్టిగా కత్తిరించుకున్న జుత్తు భుజాలు దాటలేదు. స్లీవ్లెస్ జాకెట్,
ఉల్లిపొరలాంటి చీర, హై హీల్స్ చెప్పులతో స్టైల్గా ఉంది. తలుపు దగ్గర చెప్పుడవడంతో ఇద్దరూ అటు చూశారు. ఆ అమ్మాయి సవిత వైపు విసుగ్గా చూసింది. ఎవరీమే అన్నట్లు. నౌకరి చేత పంపించలేకపోయావా? నొచ్చుకుంటూ కప్పు అందుకున్నాడు. ఎవరు తీసుకొస్తే ఏమిటి? నవ్వింది. ఆ అమ్మాయి వయ్యారంగా ఎడమ చేతితో కప్పు అందుకుంది. కృష్ణప్రసాద్ ఆ అమ్మాయిని పరిచయం చేశాడు. వాణి చెల్లెలు మాలిని, ఈమె సవిత అంటూ. సవిత చేతులు జోడించి నమస్తే అంటూ చిరునవ్వు నవ్వింది. మాలిని నవ్వలేదు. ఆమె వైపే కళ్ళార్పకుండా చూడసాగింది. ఇక అక్కడ తన పని లేనట్లు తిరిగి వెళ్ళిపోయింది. ఆ గదిలోకి డాడీ అని పిలుస్తూ బాబు దగ్గరకొచ్చాడు. ఏంటి బాబూ, ఏం కావాలి? ముద్దుగా బాబుని దగ్గరకు తీసుకుని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. మనం సాయంత్రం బీచ్కి వెళదామా? తల తిప్పి అతని ముఖంలోకి చూస్తూ అడిగాడు. ఈరోజొద్దు, రేపు వెళదాం. రేపా? నిరాశగా చూశాడు. ఎవరో తెలుసా? ఆంటీ. నమస్తే చెప్పు అన్నాడు బాబుతో మాలిని చూపించి. ఆమె వైపు ఇంతంత కళ్ళు చేసుకుని కొత్తగా చూశాడు. ఎవరి బాబు? నుదురు చిట్లించి విసుగ్గా అడిగింది. నాకు తెలీదు నవ్వాడు. అదేంటి, మీకు తెలియకుండానే మిమ్మల్ని డాడీ అని పిలుస్తున్నాడు? పక్కున నవ్వింది. అదంతే. నేను నమ్మను, మీరు సరిగ్గా చెప్పడం లేదు. బొంగమూతి పెట్టింది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇక నేనేమీ చేయలేను. మాలిని మాట్లాడలేదు. ఇప్పులే వస్తానియా అంటూ బాబు పరిగెత్తుకు వెళ్ళిపోయాడు. బాబు ముఖంలో అచ్చం నీ పోలికలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆ ముక్కు, ఆ పెదవులు, ఉంగరాల జుట్టు. మాలిని! ఒక్క కేకేశాడు. అతని కంఠం కంగుమంది. ఆమె ఒక్కసారి భయంగా చూసింది. బాబు నా పోలికలో ఉండడమేమిటి? అర్థంలేని మాటలు. అతని కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లా ఉన్నాయి. ఆ మాటలు అతనికి బాగా కోపం తెప్పించాయని గ్రహించడానికి ఆమెకెంతోసేపు పట్టలేదు. ఇక అక్కడ మాలిని ఎక్కువసేపు కూర్చోలేకపోయింది. రేపొస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అతను మాట్లాడలేదు. నుదురు చిట్లించుకుని కూర్చున్నాడు. బాబు అతన్ని భోజనానికి పిలవడానికొచ్చాడు. డాడీ, మమ్మీ నిన్ను భోజనానికి పిలుచుకుని రమ్మంది అంటూ ఒక్కొక్క అక్షరం నొక్కి పలుకుతూ చెప్పాడు. కళ్ళకి చేయి ఆనించుకుని సోఫా వెనక్కి చేరబడి కాళ్ళు టేబుల్ మీదకి బారజాపాడు. ఆలోచనలు ఎటో పోతున్నాయి. బాబొచ్చి భోజనానికి రమ్మని చెబుతూ చెయ్యి పట్టి లాగడంతో కనులు విప్పి చూశాడు. డాడీ రా! చెయ్యి పట్టి లాగాడు. ఒక్క క్షణం అతను బాబు కళ్ళలోకి చూశాడు. చక్రాల్లాంటి పెద్ద కళ్ళు, పచ్చటి శరీర ఛాయ. బాబు ముఖంలో తన పోలికలు కనిపిస్తున్నాయో లేదో తెలీదు కానీ సవిత పోలికలు స్పష్టంగా కనిపించసాగాయి. అలాగే పరీక్షగా చూడసాగాడు. బాబు రెండు చేతులు పట్టి దగ్గరకు లాక్కున్నాడు. బాబును తాకుతున్న ముద్దులాడిన శరీరంలో విద్యుత్తు ప్రవహించినట్లుంటుంది. బాబును తాకుతుంటే ఆ స్పర్శ తనను ఏదో తెలియని ఆనందంలో ముంచేస్తుంది. బాబుకి తనకు ఏదో దగ్గర సంబంధం ఉన్నట్లు, బాబు తనకి పరాయివాడు కాదు అన్నట్లు అనిపిస్తోంది తన మనసుకి. నాకు ఆకలి లేదు, భోజనానికి రాను అన్నానని మమ్మీకి చెప్పు. బాబు పరిగెత్తుకు వెళ్ళిపోయాడు. 5 నిమిషాల తర్వాత నౌకరొచ్చాడు భోజనానికి రమ్మంటూ. నాకు ఆకలి లేదు, భోజనం వద్దని చెప్పాడు. నౌకరు వెళ్ళిన 10 నిమిషాలకి సవితొచ్చింది ఆ గదిలోకి. భోజనం చేయనన్నారట? సూటిగా అడిగింది. అవును, నాకు ఆకలి లేదు ముక్తసరిగా చెప్పాడు. ఎందుకని? నవ్వాడు. దానికి కూడా కారణం ఉంటుందా? ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. అయితే నిన్ను నేను ఒక ప్రశ్న అడుగుతాను, సరిగ్గా సమాధానం చెప్తే భోంచేస్తాను. ఏంటి? నుదురు చిట్లించింది. బాబు తల్లిదండ్రులెవరు? ఎవరి బిడ్డనో తెచ్చి నువ్వు పెంచుకుంటున్నావంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. అంటే? అర్థం కానట్లు చూసింది. కళ్ళల్లో కాస్త కోపం తొంగి చూసింది. బాబు పరాయివాడు కాదు. ఈ ఇంటికి బాబుకి ఏదో సంబంధం ఉంది. సవిత రోషంగా ముఖం తిప్పుకుంది. ఆమె వదనం కోపంతో ఎర్రబడింది. మీరు భోజనానికి వస్తారా రారా? కోపాన్ని దిగమింగుతూ అడిగింది. నువ్వు జవాబు చెబితే. అతని మాట వింటూనే గిరుక్కున వెనుతిరిగింది. ఆ మాటకు సమాధానం చెప్పవలసిన అవసరం లేనట్టుగా ముందుకు అడుగు వేయబోతుంటే కృష్ణప్రసాద్ ఆమె చేయి పట్టుకుని ఆపాడు. తను లేచి నిలబడుతూ సమాధానం చెప్పి వెళ్ళు అన్నాడు కోపంగా. సవిత ఒక క్షణం అతను పట్టుకున్న చేతివైపు చూసింది. ఆమె ముఖం గంభీరంగా మారిపోయి మనిషి నిటారుగా అయింది. మీకు ఆ ప్రశ్నకు సమాధానం కావాలంటే జవాబు నా దగ్గర లేదు. ఆ జవాబు ఎవరి దగ్గరుంది? మీ నాన్నగారిని అడిగితే చెబుతారు ఈ విషయం. అంతే. అతను ఆమె చేయి వదిలేశాడు. నాన్నగారికి ఈ విషయం తెలుసా? తనకెందుకు చెప్పలేదు? కృష్ణప్రసాద్ కనుబొమ్మలు ప్రశ్నార్థకంగా ముడుచుకున్నాయి. సవిత అతన్ని భోజనానికి రమ్మని మరి పిలవలేదు. అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కృష్ణప్రసాద్ ఆలోచనలో పడి ఆమె ఎప్పుడు వెళ్ళిపోయిందో గమనించలేదు.
ఆలోచనల నుండి తేరుకుని మెల్లగా డైనింగ్ హాల్లోకి వెళ్ళాడు. అతన్ని చూసి సవిత భోజనం వడ్డించింది. ఆ రోజు జగపతిరాయ్ గారు మేనేజర్తో కంపెనీ విషయాలు మాట్లాడుతున్నారు. కృష్ణప్రసాద్ హాల్లోకి వెళ్లి తండ్రికి ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు. ఆయన కొడుకు వైపు ఒకసారి చూసి మళ్లీ మేనేజర్తో మాట్లాడసాగారు. 1 గంట తర్వాత మేనేజర్ వెళ్ళిపోయాడు. జగపతిరాయ్ గారు ఏవో కాగితాలు చూస్తున్నారు. అతనితో ఏమీ మాట్లాడలేదు. నాన్నగారు మెల్లగా పిలిచాడు. ఏంటి అన్నట్లు తల పైకెత్తి కొడుకు వైపు చూశారు. మిమ్మల్ని ఒక విషయం అడగాలనొచ్చానండి. జగపతిరాయ్ గారు తలూపి చదువుతున్న కాగితాలు పక్కన పెట్టి కళ్లద్దాలు తీసి చేత్తో పట్టుకున్నారు. కొడుకు మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నట్టు. నాన్నగారు, సవితెవరు? ఈ ఇంటికి ఆమె ఎలా వచ్చింది? ఎప్పుడూ చూసిన గుర్తు కూడా లేదు. మిమ్మల్ని ఎన్నోసార్లు అడగాలనుకుని అడగలేకపోతున్నాను. సవిత ఎవరో నాకు తెలీదు. అనుకోకుండా కొద్ది రోజుల క్రితం ఈ ఇంటికొచ్చింది. కాదనకుండా ఈ ఇంట్లోనే ఉండమన్నాను. అదే, ఆ అమ్మాయిపై మీకెందుకు అంత జాలి? బాబు ఎవరు? ఈ విషయాలన్నీ మీకు తెలుసుంటాయి. నాకు ఆ విషయాలన్నీ తెలుసుకోవాలనుంది. జగపతిరాయ్ గారు వెంటనే సమాధానం చెప్పలేదు. వెనక్కి చేరబడి కూర్చున్నారు. ఆయన ఆలోచనలు ఎటో ఉన్నాయి. చూపులు పైన తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ వైపు ఉన్నాయి. నాన్నగారు. కొడుకు పిలుపుతో ఆలోచనలు వదిలి ఇటు చూశారు. బాబు ఎవరు అని కదా నీ ప్రశ్న? అవునన్నట్లు తలూపాడు తండ్రి వైపు చూస్తూ. బాబు గురించి ఇప్పుడప్పుడే నేను ఏం చెప్పలేను. సవిత గురించి కూడా నేను సరిగ్గా చెప్పలేకపోతున్నాను. నీకు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుంటే నేను చెప్పినట్టు నువ్వు వినాలి. అర్థం కానట్టు తండ్రి వైపు చూశాడు. నువ్వు నేను చెప్పినట్టు వింటే అప్పుడు బాబు సవితల గురించి నీకు చెబుతాను. ఏంటో చెప్పండి. మీరు చెప్పినట్టు నేను ఎప్పుడు వినలేదు. అయితే నేను చెప్పిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలి, ఆయన తాపీగా చెప్పారు. ఆ మాట వింటూనే కృష్ణప్రసాద్ చటుక్కున సోఫాలోంచి లేచి నిలబడ్డాడు. ఇక ఈ జన్మలో పెళ్లి మాట తలపెట్టను. అతను ప్యాంటు జేబులో చేతులు పెట్టుకుని ఎటో చూస్తూ చెప్పాడు. కృష్ణప్రసాద్ తుళ్ళిపడ్డట్టు చూశారాయన. క్షమించండి నాన్నగారు. ఒక్క పెళ్లి విషయంలో తప్ప ఇక ఏ మాట అయినా సరే వింటాను. ఈ పెళ్లి విషయంలో మాత్రం దయచేసి నన్ను బలవంతం చెయ్యొద్దు. చేతులు 2 జోడించి ప్రార్థిస్తున్నట్లుగా పలికింది అతని కంఠం. పెళ్లి చేసుకోకుండా ఎన్నాళ్ళుంటావు? జీవితం అంతా. ఎడంచేత్తో మెడపై రాసుకుంటూ అన్నాడు. ఈ వయసులో నైరాశ్యం ఏమిటి? నీకు ముందు జీవితం ఎంతో ఉంది. జమీందార్ల ఇంట్లో పుట్టి లక్షల కోట్ల ఆస్తికి నువ్వు వారసుడివి. భార్య పిల్లలు సంసారం లేకుండా ఒక సన్యాసిగా జీవితం గడుపుతానంటే తండ్రిగా నా మనసు అంగీకరిస్తుందా? చెప్పు బాబు. నాన్నగారు, మీ మనసు నొప్పిస్తున్నందుకు క్షమించండి. నేను వాణిని మర్చిపోలేకపోతున్నాను అన్నాడు బాధగా. వాణి చచ్చిన వాళ్లతో మనము చచ్చిపోతామా? ఆయన కోపంగా అన్నారు. కృష్ణప్రసాద్ తల వంచుకున్నాడు. కింద పరిచిన కార్పెట్పై డిజైన్ వైపు శ్రద్ధగా చూస్తూ. వాణి బ్రతుకుంటే మీ ఇద్దరికీ పెళ్లి తప్పక జరిగేది. కానీ ఏం చేస్తాం? ఆమెకు ఆయుష్ తీరిపోయి వెళ్ళిపోయింది. ఎవరి చేతిలో ఏం లేదు. వాణి కోసం నువ్వు ఎన్నాళ్ళు బాధపడుతూ కూర్చుంటావు? అతను మాట్లాడలేదు. నువ్వు అంటే ఆమెను మించిన అందగత్తెను తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను. కొడుకు మౌనం వహించడం చూసి తొందరేం లేదు. బాగా ఆలోచించుకుని ఒక నిర్ణయానికి రా. అతను మాట్లాడలేదు. మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. జగపతిరాయ్ గారికి మనసంతా ఎలాగో అయిపోయింది. తాతగారు అంటూ బాబు అక్కడికొచ్చాడు. తను కొనుక్కు తెచ్చుకున్న బొమ్మని ఆయనకి చూపించాలని. బాబు తలని ప్రేమగా నిమిరి దగ్గరకు తీసుకుని ఒడిలో కూర్చోబెట్టుకున్నారు. జగపతిరాయ్ గారు కొడుకుతో చెప్పారు, బట్టల మిల్లు చూసి రమ్మని. కృష్ణప్రసాద్ బొంబాయి ప్రయాణమై వెళుతుంటే కూడా సవిత కూడా ప్రయాణమైంది అతని వెంట బొంబాయి వెళ్ళడానికి. ఆమె తనతో రావడం చూసి ఆశ్చర్యపోయాడు. నాన్నగారు నన్ను ఒక్కడే వెళ్ళి రమ్మన్నారు అన్నాడు. అతని మాటలకు ఆమె చిరునవ్వు నవ్వింది. మిమ్మల్ని ఒక్కరినే వెళ్ళమని చెప్పారా? మీ వెంట నన్ను వెళ్ళమని చెప్పారు. ఆమె మాటలకు అతడు నిశ్చేష్టుడై నిలబడ్డాడు. తండ్రి తన వెంట ఈ అమ్మాయిని పంపించడం ఏమిటి? ఇద్దరూ కలిసి బొంబాయి వెళ్లి హోటల్లో ఉంటే అంతా ఏమనుకుంటారు? ఆ విషయం నాన్నగారు గ్రహించలేదా? ఇద్దరినీ కలిసి వెళ్లమండం ఆశ్చర్యంగా ఉంది. జగపతిరాయ్ గారు చెప్పడంతో ఆమెతో కలిసి బొంబాయి వెళ్లడానికి తప్పనిసరయ్యి అయిష్టంగా బయలుదేరాడు. బాబు ఇంటి దగ్గరే ఉన్నాడు. ఇద్దరూ కారులో ఎయిర్పోర్టుకు వెళ్లారు. డ్రైవర్తో కారు పంపేసి ఫ్లైట్లో బొంబాయి వెళ్లారు. బొంబాయి హోటల్లో దిగారు ఇద్దరు. జగపతిరాయ్ గారు వైజాగ్ నుండి బొంబాయి హోటల్కి ఫోన్ చేసి డబుల్ రూమ్ బుక్ చేశారు 2 రోజుల క్రితమే. కృష్ణప్రసాద్ తప్పనిసరిగా ఆమెతో ఒకే రూంలో గడపాల్సి వచ్చింది. వీరిద్దరూ వస్తున్నారని మిల్లు మేనేజర్లు వాళ్లు బొంబాయి ఎయిర్పోర్టుకు కారు తీసుకొచ్చారు.
మర్నాడు హోటల్కి కారు పంపిస్తే ఆ కారులో కృష్ణప్రసాద్, సవిత ఇద్దరూ మిల్లుకు వెళ్లి చూసొచ్చారు. అలా కారులో ఊరంతా చూసొచ్చారు. అతనికి ఆమెతో కలిసి బొంబాయి రావడమే ఇష్టం లేదు. ముభావంగా ఉన్నాడు. ఆమె పలకరిస్తూనే పలుకుతున్నాడు, లేకపోతే లేదు. మర్నాడు కూడా మిల్లు దగ్గరకు వెళ్లవలసిన పనుంటే ఆ రోజు కూడా ఉండిపోయారు. కృష్ణప్రసాద్ హోటల్ రూంలో ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఎవరి సవిత? నాన్నగారికి ఈమంటే ఎందుకు ప్రత్యేక అభిమానం? మిల్లు విషయాలన్నీ కూడా తనే ఎప్పుడూ స్వయంగా చూసుకునేవారు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే జగపతిరాయ్ గారు పంచదార ఫ్యాక్టరీకి, బట్టల మిల్లుకు వెళ్లి చూసొచ్చేవారు. ఇక తర్వాత ఎప్పుడైనా వెళ్లాల్సుంటే కృష్ణప్రసాద్ వెళ్లేవాడు. అతనితో సమానంగా ఆమె అన్ని విషయాలు చూసుకోవడం, ఆ హక్కులన్నీ తండ్రి ఆమెకివ్వడం కృష్ణప్రసాద్కి లోలోన ఆశ్చర్యం కలిగించసాగింది. ఎంత అభిమానంగా చూసినా ఆస్తి విషయాలు అప్పగించరు. తండ్రి అలా అప్పగించడంలో అర్థమేమిటి? ఈ అభిమానం ఎంతవరకు దారితీస్తుంది? ఆమెకు గల చొరవ, అధికారం, వీటి పరిణామం ఎలా ఉంటుంది? తనపై ఆమెకు సర్వాధికారాలు ఉన్నట్లు ప్రవర్తిస్తోంది. తనకి ఒక్కోసారి కోపమొచ్చినా తండ్రి మనసు నొప్పించకూడదు అన్న ఉద్దేశంతో మౌనంగా ఉండిపోతాడు. ఆలోచించగా మనసంతా గాలిస్తే సవిత, బాబు ఎవరో తెలుస్తుంది అని అతని ఆశ. మర్నాడు ఫ్లైట్లో వెళ్ళిపోతారో అనగా ఆ రోజు రాత్రి సవిత మంచం మీద పడుకుంది. అతనికి ఎంతకూ నిద్ర పట్టలేదు. మంచం మీద పడుకుని బెడ్లైట్ వైపే చూస్తున్నాడు. సవిత అటు తిరిగి పడుకుంది. నిద్రపోతుంది అనుకున్నాడు. గంట తర్వాత నిశ్శబ్దంగా ఉన్న ఆ గదిలో ముక్కు ఎగబిలుస్తున్న శబ్దం అయింది. కృష్ణప్రసాద్ ఆలోచనలాపి బెడ్లైటు కాంతిలో సవిత వైపు చూశాడు. వెక్కుతున్న శబ్దం అయింది. అతను అలాగే చూశాడు. సవిత బలవంతంగా దుఃఖాన్ని దిగమింగుతున్నట్టు మెల్లగా తనలో తనే ఏడుస్తున్న శబ్దం వినిపించసాగింది. కొద్ది క్షణాలు గడిచినా ఆమె ఏడుస్తున్నట్టు అలాగే శబ్దం వినిపించసాగింది. సవిత! ఆమె భుజం పట్టి మృదువుగా పిలిచాడు. ఆమె పలకలేదు. వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది. సవిత! నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ హృదయ విదారకంగా వినిపిస్తున్న ఏడుపు అతని గుండెల్ని పిండేస్తున్నట్లుగా ఉంది. మనసంతా ఆర్ద్రతతో నిండిపోయింది. బలవంతంగా ఆమె భుజాలు పట్టి తన వైపుకు తిప్పుకున్నాడు. సవిత! ఎందుకీ కన్నీళ్లు? ఆమె జుట్టులోకి వేళ్లు పోనిచ్చి లాలని గడిగాడు. ఆ అనునయ వాక్యాలకి కరిగిపోయి చటుక్కున లేచి అతని గుండెల్లో ముఖం దాచేసుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. సవిత! నీ దుఃఖానికి కారణమేమిటో నాకు చెప్పకూడదా? ఆమె మాట్లాడలేదు. కన్నీళ్లతో అతని షర్టంతా తడిసిపోయింది. ఆమె చుబుకం పట్టి పైకెత్తి కళ్ళు తుడిచన్నాడు. నీ మనసులోని బాధని ఎన్నాళ్ళు ఇలా దాచుకుని నీలో నువ్వే కుమిలిపోతావు? నేను నీకు చేతనైన సాయం చేస్తాను. నాతో చెప్పు ఏంటో. నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఎవరైనా మోసం చేశారా? లేదన్నట్లు తల తిప్పింది. మరి ఎందుకీ కన్నీళ్లు? ఆమె మాట్లాడలేదు. మోగగా రోదిస్తూనే ఉంది. నాతో చెప్పవా? అసహనంగా అడిగాడు. చెప్పడానికి ఏముందని చెప్తాను? రుద్దకంఠం తోంది. రహస్యమా? అతని కంఠంలో కోపం తొంగి చూసింది. ఆమె భుజాలు పట్టి వెనక్కి నెట్టి లేచి వెళ్లి కిటికీ దగ్గర నిలబడ్డాడు. అంత ప్రేమగా ఓదార్చి దగ్గరకు తీసుకున్న మనిషి తనని దూరంగా నెట్టేయడంతో అతని వైపు అయోమయంగా చూసింది. ఆమె వైపే కోపంగా చూస్తూ ప్రతి చిన్న విషయానికి గుట్టు గుట్టు అంటూ గుప్పెట్లో పెట్టి రహస్యంగా దాచే ఆడవాళ్లంటే నాకు పరమసహ్యం అన్నాడు కృష్ణప్రసాద్. సవిత ఊపిరి బిగబెట్టుకుని కూర్చుంది. మాట్లాడలేదు. దుఃఖాసురుల్ని పైట చెంగుతో ఒత్తుకుంది. ప్రతి చిన్న విషయాన్ని గుండెల్లో దాచుకుని కుమిలిపోవడమే నీకు ఆనందం, తృప్తి అయితే నాకేం చెప్పొద్దు కటువుగా అన్నాడు. అయినా ఆమె పెదవి విప్పి ఒక్క మాట చెప్పలేదు. అతనికి ఆమె మౌనం చూస్తే చిరాకు వేసింది. ఆ వేళ ఫ్లైట్లో ఇద్దరూ వైజాగ్ వచ్చేశారు. కృష్ణప్రసాద్ బొంబాయి నుండి బాబుకి బట్టలు, బొమ్మలు తీసుకొచ్చాడు. సవిత తనకు సంబంధం లేనట్టు కూర్చుంది. అతను బాబు కోసం అన్నీ కొండం చూసి. జగపతిరాయ్ గారు కొడుకుని సవితని పిలిచి మిల్లు విషయాలు అడిగారు. కృష్ణప్రసాద్ కంటే బాగా వివరంగా ఆమె చెప్పడం విని తండ్రి కొడుకులిద్దరూ ఆశ్చర్యపోయారు. జగపతిరాయ్ గారు చెప్పారు. కృష్ణప్రసాద్తో పాటు ఆస్తి విషయాలన్నీ ఆమెను చూసుకోమని, ఏ పనైనా ఇద్దరూ కలిసి ఆలోచించుకుని చేయమని చెప్పారు. ఆమె అలాగే అన్నట్టు తల ఊపింది. ఆ రోజు మాలిని వచ్చింది. ఆమె తిన్నగా మేడ మీదకు వెళ్ళిపోయింది. సవిత చూసి చూడనట్లు ఊరుకుంది. కృష్ణప్రసాద్, మాలిని అరగంట తర్వాత మేడ దిగొచ్చారు. అతను ముందు నడుస్తున్నాడు. వెనక మాలిని నడుస్తోంది. ఇద్దరూ ఎక్కడికో వెళతారు కాబోలు అనుకుంది సవిత. కృష్ణప్రసాద్ ఎక్కడికో వెళ్లడం కంటబడిన బాబు పరుగునొచ్చి డాడీ అంటూ అతని కాళ్ళకు చుట్టేసుకున్నాడు. మాలిని విసుగ్గా చూసింది. డాడీ నేను వస్తాను గారంగా అన్నాడు. నువ్వెందుకు?
బాబు వైపు చూస్తూ కళ్ళెర చేసింది మాలిని. పోనీ రాని, నవ్వుతూ బాబుని ఎత్తుకున్నాడు. వాడొస్తే నేను రాను. వాడొస్తే నీకేం? కనుబొమ్మలు ముడేసి అడిగాడు. నాకిష్టం లేదు. మిమ్మల్ని అక్కడ వాడు డాడీ అని పిలిస్తే నా తల భూమిలో కుంగిపోవలసిందే. ఇక పొరువేమైనా ఉంటుందా? ఆమె మాటలకి అతని ముఖం గంభీరంగా మారిపోయింది. అలా పిలవడం తప్పు అని నాకు తోచలేదు. మీకు తోచకపోవచ్చు. విన్నవాళ్ళకి ఆ పిలుపు ఎలాగో ఉంటుంది. ఎలా ఉంటుంది? అసహనంగా అడిగాడు. పెళ్లి కాకుండా మీరు ఒక బాబుకి తండ్రి అయ్యారని. మాలిని అంటూ కోపంగా గద్దించాడు. ముఖం జేవురించింది. నా దగ్గరికి ఎప్పుడూ అలాంటి మాటలు మాట్లాడుకో అంటూ ఎక్కడికో వెళ్లబోయే ప్రయాణం విరమించుకుని వెనక్కు తిరిగి మేడమెట్ల వైపు దారి తీశాడు. మాలిని నిశ్చేష్టురాలై నిలబడిపోయింది. అతను బాబునెత్తుకుని మేడ మీదకు వెళుతుంటే మాలిని కోపంగా రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్న మాలిని వైపు, మేడమెట్లెక్కుతున్న కృష్ణప్రసాద్ వైపు క్షణం మార్చి మార్చి చూసి అతని వెనకాలే వెళ్ళింది సవిత. తన గదిలోకొచ్చిన ఆమె వైపు కోపంగా చూస్తూ, నా గదిలోకి ఎందుకొచ్చావు? అడిగాడు. మీ బాబుకు నేను మమ్మీని కాబట్టి, పరాయిదాన్నైతే నేను వచ్చేదాన్ని కాదు మీ గదిలోకి. నవ్వుతూ ఎంతో మామూలుగా అంది. సవిత కోపంగా చూశాడు. అతడి కళ్ళల్లోకి సూటిగా చూసింది. అతని కోపానికి ఏమాత్రం జంకనట్టు. నీ గడుస్తానో నాకు అర్థమైంది. నువ్వు ఎవరి వల్లనో మోసపోయి బాబుకి తల్లివయ్యావు. నీ తెలివితేటలతో నన్ను బాబుకి తండ్రిని చేసి ఆస్తికి వాణ్ణి వారసుని చేయాలనే నీ ఉద్దేశం నాకు అర్థమైంది. నోట మాట రానట్టు అలాగే నిలబడిపోయింది. ఏం మాట్లాడో? నేను గ్రహించేశాననా? నవ్వాడు. కర్కశమైన ఆ నవ్వులో కాస్త కూడా మెత్తదనం కనిపించలేదు. అతని మాటలకి రోషంగా తలెత్తింది. తెలివితేటలన్నీ ప్రోగు చేసుకుని వాణ్ణి ఆస్తికి వారసుని చెయ్యాలన్న కర్మ నాకు లేదు. వాడు ఎలాగూ ఈ ఇంటికి వారసుడే అంటూ చెప్పి గిరుక్కున వెనుతిరిగి వెళ్ళిపోయింది. ఆమె మాటలకి అతను నిజంగా మండిపడ్డాడు.